చాలా వన్ వేగానే ఆయన ఆ రోజు మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోమనండి, అది నేను చెయ్యని తప్పుకు శిక్షగానే భావిస్తాను అంటూ ఆ రోజు మాట్లాడాడు. మనతో మాట్లాడిన 2-3 రోజుల తర్వాతే ఆయన రియలైజ్ అయ్యి నేను తప్పు చేశాను గతంలో, ఈ రోజు నుంచి నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఎవరిని విమర్శించను, ఎవరి జోలికి వెళ్ళను అంటూ కూడా ఆయన చాలా వైరాగ్యంగా మాట్లాడటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తను అసలు మీడియాలో ఎక్కడా కనిపించలేదు, ఎవరి గురించి మాట్లాడలేదు, ఏ సందర్భంలో కూడా ఆయన ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డాడని చెప్పాలి. అయితే అనూహ్యంగా ఈ రోజు ఈ పరిణామం నిజంగా ఒక షాకింగ్ న్యూస్. అటు పోసాని మురళికి కావచ్చు, అలాగే వైసీపీ శ్రేణులకు కావచ్చు, సినిమా పరిశ్రమకు కావచ్చు, అందరికి కూడా ఒక షాకింగ్ న్యూస్ గానే భావించాల్సి వచ్చింది. ఒక్కసారి వచ్చింది మీరు లైన్ లో ప్రయత్నించండి. రాయచోటికి సంబంధించి పోలీసులు ఎందుకు వచ్చారు, ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్ దగ్గరికి వెళ్తున్నాను, కడప నుంచి అప్డేట్స్ అందించేందుకు కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఇటు పోసాని కృష్ణమురళి ఏ అంశాలకు సంబంధించి అదుపులోకి తీసుకోవడం జరిగింది, ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది? థ్యాంక్ యూ సచిన్. పోసాని కృష్ణమురళిని గచ్చిబౌలిలో తన నివాసంలో ఉన్నటువంటి నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గతంలో ఏదైతే సోషల్ మీడియాలో తరచుగా పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా అప్పట్లో ఏపీసీఐడి అధికారులు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే కేసులు నమోదు చేసిన నేపథ్యంలో కూడా ఆయన మారిపోయానని చెప్పినప్పటికీ కూడా ఏదైతే సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుల పైన కూడా వేగంగా స్పందించింది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టు పెట్టారో, ఎవరైతే అసభ్యమైనటువంటి వ్యాఖ్యలు చేశారో వాటిపైన కూడా తీవ్రంగా పరిగణించడం. ఆ నేపథ్యంలో మూలాలు ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి ఇటీవల కాలంలో ఏదైతే వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఈ అనే విధంగా మిగతా కొంతమంది పేర్లను కూడా ఆయన అంటే వెల్లడించకపోయినా కూడా దాదాపు కొన్ని వందల మంది పేర్లు ఉన్నాయి. వీళ్ళందరిలో కూడా ప్రముఖులు కూడా కొందరు ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా అప్పటి ఏదైతే కర్నూలు డిఐజీ పొయ్యా ప్రవీణ్ కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పోసాని మురళి కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేశారన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయి వివరాలు కూడా ఈ రోజు ఆయన్ను ఏదైతే చేసినటువంటి రాయచోటి పోలీసులు రాయచోటికి తీసుకురానున్నారు. రాయచోటి తీసుకొచ్చిన అనంతరం కూడా అక్కడ కోర్టులో హాజరుపరిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే ఇందుకు ప్రధాన కారణం అన్నటువంటి భావన కూడా అటు పోలీసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే మాత్రం రాయచోటి పోలీసులు ఎప్పటికల్లా ఏ టైం కానీ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఇంత అర్ధరాత్రి పూట అరెస్టుకు సంబంధించి ఎటువంటి రియాక్షన్ కనిపిస్తుంది, ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి వైసీపీ నుంచి? ఏదైతే సోషల్ మీడియాలో చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం ఏదైతే సోషల్ మీడియా చేసిన పోస్టులను తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి విషయం వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. కానీ ఈ వ్యవహారంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ఇటీవల కాలంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియా పైన ఓ రకంగా తల్లిని చెల్లిని కూడా దుర్భాషలాడుతున్నటువంటి పరిస్థితి, అంటే ఒక రకంగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడానికి కూడా ఆయన తీవ్రంగా పరిగణించారు. ఆ నేపథ్యంలోనే ఈ కేసుల కుట్రకోణం ఎవరైతే సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా కొన్ని అసభ్యకరమైనటువంటి పోస్టుల విషయంలో కూడా సీరియస్ గా తీసుకున్నారు. దాంట్లో భాగంగానే పోసాని మురళి పైన కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన నేపథ్యంలో కూడా ఏదైతే వైసీపీ శ్రేణులు తప్పుపడుతున్నప్పటికీ కూడా అంటే ఒక రకంగా తల్లికి చెల్లికి అంటే ఒక రకంగా ముడిపెట్టడానికి కూడా తీవ్రంగా పరిగణించారు. అంటే కూతుర్ని కూడా ఒక రకంగా ఇట్లా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడానికి కూడా ఆయన తీవ్రంగా పరిగణించారు. ఆ నేపథ్యంలోనే పోసాని కృష్ణమురళి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యం, ఆ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేశారన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవడం లేనటువంటి భావన అటు టీడీపీ శ్రేణుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే అటు ఆయన్ను ఇప్పుడు అరెస్ట్ చేశారు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం సోషల్ మీడియాలో వేదికగా చేసుకుని ఏదైతే వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా అసభ్యకర పోస్టులు చేసిన వారిని అరెస్ట్ చేయడం పైన కూడా వారు తీవ్రంగా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఉదయం ఖచ్చితంగా రాయచోటికి చేరుకుని రాయచోటి కోర్టులో ఆయన్ను
హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. అయితే తొలుత మాత్రం ఆయన ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు చేసిన వాటిపైన కూడా అదేవిధంగా అసభ్యకరమైనటువంటి పోస్టుల పైన కూడా ఆయన కానీ కిషోర్ మనం చూసాం ఇటు బ్యాక్ టు బ్యాక్ వంశీకి సంబంధించిన అరెస్ట్ కావచ్చు, దాంతోపాటు మరో కీలక నేత అరెస్ట్ అవుతారు అనుకున్నారు అని ఒక చర్చ జరిగింది. దాంట్లో రోజాకి సంబంధించి పేరు వినిపించింది, మాజీ మంత్రి రోజాకి సంబంధించి పేరు వినిపించింది, కొడాలి నాని పేరు వినిపించింది. అయితే ఎక్కడ లేని పేరు సడన్ గా తెర మీదకి తీసుకొచ్చి అరెస్ట్ చేసిన అంశానికి సంబంధించి అక్కడ వైసీపీ శ్రేణుల్లో ఎటువంటి వర్షం వినిపిస్తోంది, వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయి అక్కడ? ఖచ్చితంగా సచిన్ ఏదైతే కొడాలి నాని కావచ్చు, అదేవిధంగా రోజా పేర్లు వినిపించినప్పటికీ కూడా పరంపర అంటే ఏదైతే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రకంగా కొనసాగుతుందని వైసీపీ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే దీన్ని సైడ్ ట్రాక్ ఏదైతే కొడాలి నాని కావచ్చు, అదేవిధంగా రోజా కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళిద్దరిని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే ఇక్కడ పోసాని మురళిని అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక రకంగా సైడ్ ట్రాక్ అంటే ఏదైతే కొడాలి నాని కావచ్చు, అదేవిధంగా రోజాను అరెస్ట్ చేయక ముందే ఇక్కడ పోసాని మురళి ఆ తర్వాత వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేనటువంటి భావన అటు టీడీపీ శ్రేణుల్లో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రోజా చేసిన వ్యాఖ్యలు కూడా చాలా సీరియస్ అయినటువంటి వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలను కూడా అటు తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే పోసాని మురళికి ప్రధాన కారణం ఏంటంటే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్ చేసి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఆయన ఆ తర్వాత తాను మారానంటే ఒప్పుకునే పరిస్థితి లేదు అన్నటువంటి భావన అటు టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నది. ఎందుకంటే ఒకసారి తిట్టిన తర్వాత ఆ తర్వాత నేను వెనక్కి తీసుకుంటున్నాను, రాజకీయాలు జోలికి పోను, అసలు నేను అలాంటి వ్యాఖ్యలు ప్రయత్నించండి, ఒక్కసారి అప్డేట్ అందించే ప్రయత్నం చేద్దాం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ మాజీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. పోసానిని అదుపులోకి తీసుకున్నారు రాయచోటి పోలీసులు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఇటు పోసాని కృష్ణమురళికి సంబంధించి అరెస్ట్ అవుతాంటూ తీవ్రమైన చర్చ జరిగింది. నవంబర్ నుంచి ఈ చర్చ జోరందుకుంది. ఆ తర్వాత డిసెంబర్లో ఎక్కడ పెద్దగా పేరు వినిపించలేదు. ఇక జనవరికి రాబోతుకి ఎక్కడ సినారియో ఇక్కడ అంతా సాధారణంగానే కనిపించింది. మరి ముఖ్యంగా వంశీ అరెస్టుకు సంబంధించి ఇటు ఫిబ్రవరిలో ఎటువంటి చర్చకు దారితీస్తుందో మనం చూసాం. అయితే వంశీ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇటు మాజీ మంత్రి రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వీళ్ళు అరెస్ట్ అవ్వచ్చంటూ చర్చ జోరందుకుంది. దాంతోపాటు మరికొన్ని పేర్లు వినిపించినప్పటికీ కూడా పోసాని కృష్ణమురళికి సంబంధించిన అంశం ఇక బహుశా ఇక వెళ్ళిపోయిందేమో లేదేమో అనుకుంటే ఒక చర్చ కూడా జరిగిన సిచ్యువేషన్. కానీ సోషల్ మీడియా వేదికగా, ఎందుకంటే నవంబర్ ఆ టైంలో మీరు గమనించుంటే సోషల్ మీడియా అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పుడు పెద్ద ఎత్తున అరెస్టులు అయ్యాయి. ఆ అంశానికి సంబంధించి మంత్రులు కావచ్చు, అలాగే మంత్రులకు సంబంధించి కీలకమైన మంత్రులు కూడా రియాక్ట్ అయిన సందర్భం. ఈ నేపథ్యంలోని అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చాలా అంశాలని తనదైన స్టైల్లో పోసాని కృష్ణమురళి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసాం. నేనెక్కడా తప్పు చేయలేదు, నన్ను తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, నేనెక్కడా తప్పు చేయలేదు, నన్ను జైల్లో వేస్తే నేను చేసేది ఇదే అంటూ కూడా ఆర్టీవీ వేదిక ఆయన చెప్పుకొచ్చారు. ఆయన అరెస్టుకు సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన అరెస్టుకు ముందు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. పోసాని